ఈరోజు ఇంకొక క్విక్ అండ్ ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ చూసేద్దాం. అదేనండి కోకోనట్ మిల్క్ రైస్. కోకోనట్ ని ఇలా పీసెస్ కింద కట్ చేసుకొని జార్ లో వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మిల్క్ అంతా సెపరేట్ చేసుకోవాలి. క్లాత్ తో సెపరేట్ చేసుకుంటే ఈజీగా సెపరేట్ అయిపోతుంది. స్ట్రైనర్ తో కొంచెం టైం పడుతుంది. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకొని బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం షాజీరా, మిరియాలు, కట్ చేసి పెట్టుకున్న మిర్చి, కొంచెం మటర్ సీజన్ కదా, మటర్ కూడా వేసుకుంటే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయాక నానబెట్టి పెట్టుకున్న రైస్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. రైస్ వేసాక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే రైస్ పొడిపొడిలాడుతూ వస్తుంది. ఈ కప్పుతో నేను 2.5 కప్స్ రైస్ తీసుకున్నాను. 4 కప్స్ మిల్క్, 1 కప్ వాటర్ వేసాను. సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకుని మూత పెట్టుకుని 20 మినిట్స్ ఉడికించుకుంటే కోకోనట్ రైస్ రెడీ అయిపోతుంది. నేను రైస్ కుక్కర్లో పెట్టేసాను, తొందరగా అయిపోతుందని. ఎంతో టేస్టీగా ఉండే కోకోనట్ రైస్ రెడీ అయిపోయింది. చికెన్ కర్రీతో తింటే ఇంకా సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.